ఉదయకాలము దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే పేతురు అపోస్తలులు మాట్లాడుతున్నటువంటి ఒక మాటగా మనము చూస్తూ ఉన్నాం. ఏమని తెలియజేస్తున్నారు అంటే, ఇశ్రాయేలునకు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమునకును ఇప్పుడున్నటువంటి మనకును ఈ మాట వర్తిస్తుంది. ఏమిటి అనగా, మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అనగా యేసు ప్రభు వారిని అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎందుకు హెచ్చించి ఉన్నాడు అనగా, మారు మనస్సు పొందని ప్రజల కొరకై. ఈరోజు చాలామంది ప్రపంచవ్యాప్తంగా వాక్యం వింటున్నారు, కానీ మారు మనస్సు పొందని స్థితిలోనే చాలామంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేడే రక్షణ దినమని బైబిల్ మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా, వాక్యమును నిర్లక్ష్యం చేయకుండా ఈ క్షణమే నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకొని ఏ ఏరియాలో మారు మనసు పొందాల్సి ఉన్నదో పరిశీలనగా గ్రహించుకొని నీవు మారు మనసు పొందాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభును ఎందుకు రక్షకునిగా దేవుడు నియమించాడంటే, పాప క్షమాపణను మారు మనసును దయచేయడానికి. కాబట్టి మాటలు వట్టి మాటలు కాదండి, గట్టి మాటలుగా గుర్తుపెట్టుకుందాం, మారు మనసు పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.